ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. ప్రస్తుతం ఇండియాలో ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధన మండలి గణాంకాల ప్రకారం గత కొన్ని దశాబ్దాలలో దేశంలో ఊబకాయం రేటు దాదాపు రెట్టింపైంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో 20-30% మంది పెద్దలు, 10-15% మంది పిల్లలు అధిక బరువు ఊబకాయంతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, నిద్రలేమి, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం దీనికి ప్రధాన కారణాలు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఇటీవల కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ ద్వారా బరువు తగ్గడానికి ఒక బ్రహ్మాస్త్రాన్ని సూచించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తమ ట్వీట్లో ఇలా పేర్కొంది: బరువు నియంత్రణలో తగిన హైడ్రేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రోజే మీ రోజువారీ నీటి వినియోగంపై దృష్టి పెట్టండి. ఆరోగ్యకరమైన శరీరం, ఫిట్ జీవనశైలి వైపు ఇది మీ మొదటి అడుగు కావచ్చు. ఈ సందేశంతో పాటు వారు ఒక గ్రాఫిక్స్ను కూడా పంచుకున్నారు. అందులో బరువు నిర్వహణకు హైడ్రేషన్ అవసరం. బరువు తగ్గడానికి తగినంత నీరు తాగాలి. నీటి కొరత అలసట, బలహీనతకు దారితీయవచ్చు. మానవ శరీరంలో 55 నుండి 60% నీరే ఉంటుంది. అనేక అధ్యయనాల సమీక్షలో సాదా నీరు ఎక్కువగా తాగేవారిలో వైద్యపరంగా బరువు తగ్గే అవకాశం ఎక్కువ ఉందని, కాలక్రమేణా వారి బరువు పెరగడం కూడా తగ్గిందని కనుగొనబడింది. భోజనానికి ముందు 500 మిల్లీలీటర్ల నీరు తాగడం వల్ల మధ్య వయస్కులు, వృద్ధుల్లో ఆకలి తగ్గుతుంది. దీనివల్ల వారు తక్కువ శక్తిని వినియోగిస్తారు. హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ సీనియర్ ఫ్యాకల్టీ ఎడిటర్ డాక్టర్ రాబర్ట్ హెచ్ షెర్లింగ్ ప్రకారం భోజనానికి ముందు నీరు తాగడం వల్ల మీ కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దాంతో మీరు త్వరగా ఆహారం తీసుకోవడం ఆపేస్తారు. దీని తర్వాత కొంత ప్రయోజనం లభిస్తుంది. అసంపూర్ణమైన హైడ్రేషన్ ఊబకాయం, మధుమేహం వంటి ప్రతికూల ప్రభావాలకు దారితీయవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. శరీరంలో అధిక సీరం, సోడియం గాఢత త్వరగా వృద్ధాప్యం, అకాల మరణానికి కూడా దారితీస్తుందని హెచ్చరించారు. చక్కెరతో కూడిన తీపి పానీయాలకు బదులుగా నీరు తాగడం ద్వారా కాలక్రమేణా సగటున 0.33 కిలోల బరువు తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం ఆరోగ్యకరమైన పెద్దలకు అవసరమైన నీటి పరిమాణం వారి శరీర బరువు, శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పురుషులు రోజుకు ఎంత నీరు తాగాలంటే వారి శరీర బరువులో ప్రతి కిలోగ్రాముకు 32 నుంచి 58 మిల్లీలీటర్ల మధ్య నీరు తాగాలి. దీని ప్రకారం వారి రోజువారీ నీటి అవసరం అంచనా వేయబడితే అది 2.24 నుండి 4.06 లీటర్ల వరకు ఉండవచ్చు. ఇక మహిళల విషయానికి వస్తే వారి శరీర బరువులో ప్రతి కిలోగ్రాముకు 27 నుండి 52 మిల్లీలీటర్ల వరకు నీరు అవసరమవుతుంది. ఫలితంగా వారి రోజువారీ నీటి అవసరం అంచనా వేయబడితే అది 1.62 నుండి 3.12 లీటర్ల వరకు ఉండవచ్చు. అయితే ఇక్కడ పేర్కొన్న నీటి పరిమాణం కేవలం అంచనా మాత్రమే. వాతావరణం, శారీరక శ్రమ స్థాయి, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా ఈ పరిమాణం తక్కువగా లేదా ఎక్కువగా ఉండవచ్చు.